ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనకి ఇప్పుడు డిసెంబర్ సగం రోజులు అయిపోయినాయి. ఇక జనవరి కొత్త సంవత్సరం అనేది రాబోతుంది కదా. రాబోయే 2025 సంవత్సరం మనకు సంవత్సరం మొత్తం ఎప్పుడు డబ్బుకు ఎక్కచెక్కంగా దిక్కుతోచని విధంగా డబ్బు చేరే ఒక మంచి సూపర్ పవర్ఫుల్ వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ ఒక్క మాట ఒక 5 నిమిషాలు చెప్పుకొని చూడండి. మీకు ఒకటి రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం మొత్తం కూడా మీకు డబ్బు అనేది అసలు కొరత లేకుండా ఉంటుంది. ఏముంది, ఒకసారి తమాషాగా చెప్పి చూడండి. మనకు ఎలాంటి ఖర్చు లేదు, తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది. అప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ధన ఇబ్బందులు అన్నీ ఉన్నా కూడా రాబోయే సంవత్సరం మనకు కొత్తదనంగా ఉండాలి, ఇప్పుడు పడిన కష్టాలు ఉండకూడదు అని మనం చాలా బాగా ఫీల్ అవుతూ ఉంటాం. దానికోసం ఈ ఒక్క మాటలు అనేది తప్పకుండా చెప్పుకొని చూడండి. రాబోయే కొత్త సంవత్సరం మొత్తం కూడా మీకు మంచి ధన ప్రవాహంలా వచ్చే అద్భుతమైన మార్పు అనేది మీరే చూస్తారు. ఇక ఆ యొక్క మాట ఏంటి, ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మనకు రాబోయే కొత్త సంవత్సరం ఇప్పటిలా కాకుండా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. దానికోసంగా ఈ ఒక్క మాట అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా డబ్బు పరంగా మనకు ఎక్కువ డబ్బు చేరే విధంగా మనం చేసే పనిలో చాలా బాగా లాభాలు వచ్చే విధంగా అనేది మనకు హెల్ప్ అవుతుందన్నమాట. ఇక ఈ మాట చెప్పుకోవటానికి ఎలాంటి కట్టుబాట్లు లేవండి. మీరు కట్టుబాట్లు లేవంటేనే అర్థమైపోయి ఉంటుంది. ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అనమాట. ఒక అఫర్మేషన్ వర్డ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఈ అఫర్మేషన్ అనేది మనం చెప్పుకున్నప్పుడు అది మన లోతు మనసులో నాటుకుపోయి అది జరిగేందుకు ఈ విశ్వం పంచభూతాలు మనకు సహకరిస్తాయన్నమాట. ఒక విషయాన్ని నమ్మి దాన్ని మన లోతు మనసులో నాటుకుపోయేలా పదే పదే అనుకున్నప్పుడు అది తప్పకుండా జరుగుతుందండి. ఇది మూఢనమ్మకం అనేది ఏమీ లేదు. తప్పకుండా మనం ఏదైతే నమ్ముతామో అది జరుగుతుంది. అది ప్రపంచం యొక్క ప్రకృతి సహజం అన్నమాట. అది న్యాచురల్గానే ఆ పాజిటివిటీ మనకు జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ అఫర్మేషన్ కూడా మనకు మంచి లాభాలని చేకూర్చే, ముఖ్యంగా ధనపరంగా మంచి ఆదాయం అనేది చేకూరుస్తుంది. ఎలాంటి కట్టుబాట్లు లేవు కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు. కానీ మనం పాటించవలసింది ఈ 15 రోజుల పాటు తప్పకుండా చెప్పుకొనే చూడండి. అంటే మనకు ఇంకా ఈరోజు 16 డేటు 16 అనుకోండి, ఇంకా మనకు ఒక 15 డేస్ అనేది ఉంది. ఈ 15 డేస్ కూడా డైలీ కూడా ఈ యొక్క అఫర్మేషన్ చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకు మంచి ప్రయోజనం ఉంటుంది. రాబోయే కొత్త సంవత్సరంలో అడుగుపెట్టేందుకు మనకు ఎంతగానో ఉపయోగపడే ఈ ఒక్క మాటని మీరు తప్పకుండా చెప్పుకోండి. సాధారణంగా తమాషాగా చెప్పుకొని చూడండి. ఫలితం అనేది మీరే చూస్తారు. ఇక ఆ అఫర్మేషన్ చెప్పుకోవటానికి సమయం అంటూ ఏమీ లేదండి. మీకు ఎప్పుడు ఖాళీగా ఉన్నా, ఎప్పుడు మనసు రిలాక్స్గా ఉన్నా కాసేపు ఒక 2-3 నిమిషాలు మాది కాదు, ఒక 5 నిమిషాలు మాది కాదు అనుకొని ఈ అఫర్మేషన్ చెప్పుకోండి చాలు. కౌంటింగ్ అనేది ముఖ్యం కాదండి, మనకు క్వాలిటీ అనేది ముఖ్యం. ఎంత చక్కగా మన మనసులో బాగా భావన చేసుకొని చెప్తున్నాం అనేది ముఖ్యం. కాబట్టి ఏదో చెప్పుకోవాలి కాబట్టి గబగబా చెప్పుకొని వెళ్ళిపోయామన్నట్టు కాకుండా రిలాక్స్గా ఏం పని లేదు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకొని చూడండి. తప్పకుండా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ఇక మనం చెప్పుకోవలసిన అఫర్మేషన్ ఏంటి అంటే, రాబోయే 2025 కొత్త సంవత్సరం మొత్తం కొండంత డబ్బు నన్ను చేరబోతుంది. రాబోయే 2025 కొత్త సంవత్సరం మొత్తం కొండంత డబ్బు నన్ను చేరుతుంది. రాబోయే 2025 కొత్త సంవత్సరం మొత్తం కొండంత డబ్బు నన్ను చేరుతుంది అనే ఈ అఫర్మేషన్ అనేది కనీసం ఒక 5 నిమిషాలు, 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు చెప్పుకొని చూడండి. తర్వాత మీ పనులు చేసుకోండి. పలానా టైంలోనే చెప్పుకోవాలి, ఇన్నిసార్లు చెప్పుకోవాలి అనే విషయం లేకుండా మీరు ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు. నిదానంగా మీరు ఫ్రీగా ఉన్న టైంలో చెప్పుకుంటారు కాబట్టి మీకు ఎక్కువ డబ్బు చేరుతున్నట్టు, ఎక్కువ ఆదాయం ఉండి మీరు సంతోషంగా ఉన్నట్లుగా మీరు ఊహించుకొని ఆ ఊహ అనేది మీరు సంతోషపడుతూ ఈ యొక్క అఫర్మేషన్ అనేది చెప్పుకోండి. తప్పకుండా డెఫినెట్గా మనకు వర్కౌట్ అవుతుంది. ఒక 15 రోజులు ఈ డిసెంబర్ నెల
ఉన్న ఆ 15 రోజులని చెప్పుకోండి. కొత్త సంవత్సరం కల్లా మనకు ఈ యొక్క విశ్వం మనం కోరింది మనకి ఇస్తుందన్నమాట. సో తర్వాత కూడా మనం చెప్పుకోకూడదు అంటే చెప్పుకోవచ్చండి. కనీసం ఈ 15 రోజులు అంటే కొత్త సంవత్సరం రాబోయే ముందుగా మనం చెప్పుకున్నప్పుడు తప్పకుండా మన కోరిక అనేది నెరవేరుతుంది. మీకు డబ్బు ఆదాయం అనేది మీ వ్యాపారంలో కానీ, మీరు జాబ్ చేస్తుంటే ఇంక్రిమెంట్లు కానీ చక్కగా వస్తాయి. డబ్బు ఆదాయం పెరిగేందుకు ఈ యొక్క అఫర్మేషన్ అనేది చెప్పుకోండి. ఇక అఫర్మేషన్ అనేది మనకు స్విచ్ బోర్డ్ లాగా ఇంగ్లీష్లోనే కాదండి, ఏ లాంగ్వేజ్లో అయినా మనకు ఇష్టం వచ్చినట్లు మార్చుకొని చెప్పుకోవచ్చు. కానీ ఆ అఫర్మేషన్ అనేది పాజిటివ్ వర్డ్లో ఉండాలి. నాకు ఈ సంవత్సరం అంతా అప్పులు తీరాలి అలా ఉండకూడదు అనమాట. అంటే అప్పులు, నష్టం, కష్టాలు ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ లేకుండా రావాలి, చేరాలి, మంచి, డబ్బు, ధనం ఇట్లాంటి పాజిటివ్ వర్డ్స్ అనేది మనం యాడ్ చేసుకున్నప్పుడు చాలా పాజిటివ్గా మన లైఫ్ అనేది ముందుకు సాగుతూ వెళ్తుంది. మనం కోరింది కూడా మనకు పాజిటివ్గా ఈ విశ్వం చేర్చి పెడుతుంది. సో అది ఫ్రెండ్స్, రాబోయే 2025 సంవత్సరం కొత్త సంవత్సరం మొత్తం అందరికీ డబ్బు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తమాషాగా అదొక పనిగా కాకుండా ఒక తమాషాగా చెప్పుకొని చూడండి. మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క స్విచ్ వర్డ్స్, ఏంజల్ నెంబర్స్, అఫర్మేషన్స్ వీటికి ఎలాంటి ఖర్చు అనేది లేదు. మనకున్న సమయంలో కాస్త ఒక 5 నిమిషాలు కేటాయించిన దానివల్ల పోయేది ఏమీ లేదండి. ఎంతో సమయం మనం వృధా చేస్తూ ఉంటాం. అందులో ఒక భాగంగా మన కోసం, మన జీవితం కోసం డబ్బు పరంగా మనం ఈ యొక్క అఫర్మేషన్ చెప్పుకున్నప్పుడు లాభం జరుగుతుంది అన్నప్పుడు చెప్పుకోవటంలో తప్పే లేదండి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.